పినాంగ్ కర్రీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. లేత పచ్చి కొబ్బరి, ఉల్లికాడలు, క్యాప్సికమ్, మిరియాల పొడి, పంచదార, వెల్లుల్లిపాయలు, వెన్న, చికెన్ బోన్లెస్ పీసెస్ అన్నమాట, ఉల్లిపాయ, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ గుళ్ళు, అలాగే టొమాటో సాస్, నిమ్మకాయ చెక్క, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ గ్రౌండ్ నట్ ఏదైతే మనం వాడుతున్నామో దీన్ని జస్ట్ మనం గార్నిష్ కోసమే వాడతాము. నట్టిగా తగులుతుంటుంది. లేదు ఇంకా కాస్త ఎక్కువ రిచ్ గ్రౌండ్ నట్ ఫ్లేవర్ రావాలి అనుకుంటే కాస్త సాటే చేసి ఈ గ్రేవీ తయారు చేసుకుంటాము లేత కొబ్బరితోటి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. సో లేత కొబ్బరి నేను రఫ్ చాప్ చేసుకుంటున్నా. దీన్ని ప్యూరే లాగా తయారు చేసుకుంటాం. ప్యూరే అంటే తెలుసు కదా, గుజ్జుగా రుబ్బుకుంటాము చట్నీలాగా. అదే కూరకు ఉపయోగపడుతుంది అన్నమాట. థాయ్ కర్రీస్, థాయ్ స్టైల్ అంతా కూడా కాస్త సాఫ్ట్గానే ఉంటుంది. ఈ విధంగా స్మూత్ డిషెస్ ఉంటాయి. థాయ్ ఫిష్ కర్రీ కూడా ఉంటుంది, అది కూడా అంతే స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఓకే, వీటిని మిక్సీలో వేసుకుంటున్నా. కొద్దిగా అట్లా మెదిగిన తర్వాత వాటర్ వేసి రుబ్బుకుందాం. ఎంత లేత కొబ్బరి వేసుకుంటే అంత బెటర్. అట్లని మరీ స్వీట్గా ఏదో మీగడలాగా ఉంటుంది అలాంటిది కాదు, లేతగా వేసుకుంటే చాలు. ఈ పినాంగ్ కర్రీ అంటున్నారు కదా దీన్ని. ఈ పినాంగ్ కర్రీని ఎందుకంటారంటే థాయిలాండ్ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఐలాండ్ పేరు అది. దాని పేరు మీద దీనికి ఆ పినాంగ్ కర్రీ అని పేరు వచ్చింది. దీనికి ఏం సంబంధం లేదు. పినాంగ్ అనే పదార్థాలు ఏం వేయం మనం. ఓకే, ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం. చక్కగా వచ్చింది ప్యూరే అయితే. డన్. ఈ విధంగా దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు ఇంకొద్దిగా వేడి చేసుకోవాలి. జస్ట్ కాస్త ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. వెల్లుల్లి ఫైన్ చాప్ చేసుకుంటున్నాయి లోపు. రోస్టెడ్ పీనట్ గార్నిష్ కోసం వాడతాం దాన్ని. దెన్ బటర్, బటర్లో గార్లిక్, తర్వాత ఆనియన్ వేసుకుందాం.
స్ప్రింగ్ ఆనియన్ చాప్ చేసుకుంటున్నా. క్యాప్సికమ్, డైస్ చేసుకుంటున్నాను, స్మాల్ డైస్. ఈ సైజ్ సరిపోతుంది. అయితే దీంతో పాటు చికెన్ వేసేసుకుందాం, కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, టెండర్గా ఉన్న చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది దీనికి. యూజువల్లీ బోన్లెస్ అనేసరికి కొంతమంది ఏం చేస్తుంటారంటే బర్స్ట్ పీస్ తీసుకుంటారు. చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, అది తీసుకుంటూ ఉంటారు. అదంత గొప్పగా ఉండదు. లెగ్ పీస్ ఉంటుంది కదా, చికెన్ లెగ్, బోన్ పీస్ అంటాం, లేకపోతే థై పీస్ అంటాం. దాన్ని డీబోన్ చేసుకొని, అంటే ఎముక నుంచి సపరేట్ చేస్తారనమాట, డీబోన్ చేస్తాం. అలా చేసి ఆ మీట్ వాడితే చాలా బాగుంటుంది, చక్కటి ఫైబర్ తోటి. ఓకే, నౌ క్యాప్సికమ్. ఓకే, ప్యూరే వేసుకుంటున్నా. సగటు తెలుగింటి అబ్బాయిని నేను కూడా అస్సలు వేస్ట్ చేయను. అలాగా ఈ మధ్యకాలంలో ఏదో ఒక అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా. అవార్డ్ ఫంక్షన్లో ఒక ఫేమస్ సెలబ్రిటీ, బాలీవుడ్ సెలబ్రిటీ చెప్తూ ఉండే, తుజే క్యా ఖానా పసంద్ హే అంటే ముझे థాయ్ పసంద్ హే. పక్క నుంచి ఇంకొక ఆయన కామెంట్ చేస్తాడు, మే వెజిటేరియన్ హూ, కిసీ కా తై నై ఖాతా హూ. ఆ తై కాదు, ఇది కోడి తై అండ్ థాయ్ కర్రీ, థాయ్ స్టైల్ డిష్ అనమాట. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. థాయ్ కుజిన్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతుంది, చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. సాఫ్ట్గా ఉంటుంది, కాస్త స్వీటర్ సైడ్ ఉంటుంది, కాస్త స్పైసీగా ఉంటుంది, అన్ని కలయిక అనమాట. ఇది వర్సటైల్ డిషెస్ ఉంటాయి. ఓకే, మనం దగ్గరకు వచ్చేసాం. కుత్త ఉడుకుతోంది. దీంట్లో కొద్దిగా పంచదార, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, నిమ్మకాయ లాస్ట్లో వేసుకుంటాం, కాస్త ఉప్పు, హడా, ఇవన్నీ వేసేలోపు కొద్దిగా చిక్కబడ్డట్టుంది, కాస్త వాటర్ వేసుకుందాం.
రైట్, డిష్ రెడీ. ఫైనల్ టచ్ అప్, స్క్వీజ్ ఆఫ్ లెమన్, డాష్ ఆర్ టచ్ ఆఫ్ లెమన్. ఓకే, కొంచెం అలాగా. టడా, డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.